Hello all, welcome back to our YouTube channel of GEDH Updates. And if you are watching our channel for the first time, please do like, share, subscribe to our channel. And regarding for the Osmania University results update గురించి చాలా మంది అడుగుతున్నారు. When will be the results is going to announce first year and third year, first year, first semester, third semester and fifth semester exams అనేది రీసెంట్గా కంప్లీట్ అయిపోయాయి. అండ్ వెన్ ద యూనివర్సిటీ విల్ అనౌన్స్ ద రిజల్ట్స్ అని. సో అలా లెట్ మీ నో అబౌట్ దిస్. అండ్ ఎగ్జామ్స్ అనేది ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. మీరు చెప్పుకున్నట్టయితే 24th వరకు ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి. అండ్ రిమైనింగ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి డిసెంబర్ ఫస్ట్ వీక్లో అలా ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయ్యింది. అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి కరెక్షన్స్ అనేది కంప్లీట్గా జరుగుతున్నాయి. అండ్ ఆ మార్క్స్ అనేది కరెక్షన్స్ అనేది స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. అండ్ మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ అన్నీ బాగుంటే. నేను ఆల్రెడీ ఈ యూనివర్సిటీకి అయినా సరే మీరు జేఎన్టీహెచ్ తీసుకోవచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ తీసుకోవచ్చు. అన్ని యూనివర్సిటీలో మీకు రిజల్ట్స్ అనేది ఇట్ విల్ బీ డిక్లేర్డ్ ఆఫ్టర్ 45 days తర్వాత, 30 days తర్వాత మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది. సో మినిమం 40 days అనేది తీసుకుంటారండి సెలక్షన్ ప్రాసెస్ అండ్ అప్డేషన్ అన్నిటికీ. సో మీరు చూసుకున్నట్లయితే ఆఫ్టర్ సంక్రాంతి తర్వాతనే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అరౌండ్ 20 నుంచి 25 మధ్యలో మీకు ఈ రిజల్ట్స్ అనేది పక్కా అనౌన్స్ అయితే జరుగుతుంది. సో దిస్ ఇస్ ద అప్డేట్ గైస్. సో నేనైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అసలు ఇలా కరెక్షన్స్ ఎట్లా అవుతున్నాయని. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.